ఆ అంశం వారు కూడా ఒప్పుకున్నారు, మేము అంటున్నది కూడా అదే. ఓకే ఓకే ఎస్ సదానంద గౌడ్ గారు నమస్కారం సార్. నమస్కారం. సో ఈ డిబేట్ లో పాల్గొన్న మీ అందరు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన ఆకునూరి మురళి గారితో విద్యా కమిషన్ చైర్మన్ గారు అయిన తర్వాత వారితో మేము ఇంటరాక్షన్ అయినాం. ఆయన వాళ్ళ కార్యాలయం వెళ్ళలే, అతనే మా కార్యాలయం పిలిపించి 200 మంది ఉపాధ్యాయులతో నేరుగా ఇంటరాక్షన్ చేయించినమాట వాస్తవం. మరి ఇంటరాక్షన్ అయిన తర్వాత చాలా సలహాలు సూచనలు చాలా బాగా విన్నాడు. అందరూ ఏమనుకున్నామంటే ఆకునూరి మురళి గారు విద్యారంగం పట్ల, ప్రభుత్వ విద్యారంగం పట్ల వారికి చాలా కన్సర్న్ ఉన్నది. ఈ పాఠశాల అభివృద్ధికి వారు బాగా సలహాలు సూచనలు ఇస్తారని ఊహించుకున్నాం. కానీ వాస్తవం ఒకటి భరత్ గారు చెప్పేది, ఆకునూరి మురళి గారు గుర్తింపు పొందిన గాని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో ఎప్పుడైనా అందరితో కలిసి ఎప్పుడైనా చర్చ చేశాడా, డిబేట్ జరిగిందా? ఆయన ఎవరో వచ్చినా మేమే పోయి ఆయనకు రిపోర్ట్ ఇచ్చాం తప్ప ఆయన నేరుగా కూర్చోబెట్టి మాట్లాడలే. ఆయన ఎవరితో మాట్లాడిందండి? మండల విద్యాశాఖ అధికారులు, వాళ్ళు ఎవరండి? ఇన్ఛార్జీలు, ఒక హెడ్ మాస్టర్, ఒక టీచర్, ఎస్సీఆర్టీ దాదాపు 9 ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై అన్నారు. అవన్నీ అబద్ధాలు. 50 సంఘాలు ఉన్నాయి కదా, 9ో 8ో అని చెప్పారు నిన్న. అవసరం 9 సంఘాలలో నేను కూడా ఉన్నాను అంటున్నా. మేము కూడా గుర్తింపు పొందిన సంఘమే. మేము ఆయన కార్యాలయానికి మేము బుక్లెట్ ఇచ్చాము. మేము ఎలా ఉండాలి, విద్యారంగం ఎట్లా ఉండాలనే ఇన్ రిటర్న్ లో బుక్లెట్ ప్రింట్ చేసి ఇచ్చాం. గతంలో ఆయన ఇచ్చిన సూచనలను కూడా అందులో పొందుపరిచాం. ఆయన అడిగిన దాంట్లో, కోరిన దాంట్లో మేము కూడా 18% ప్రభుత్వము ఖర్చు పెట్టాలని బడ్జెట్ లో ఇవ్వాలన్నారు. చాలా సంతోషం. ఆయన చాలా వేదికల్లో ఏం చెప్పేవాడంటే 20% ఇవ్వాలని చెప్పేవాడు. ఈ రోజు కుటారి కమిషన్ గాని, మురళీయార్ కమిషన్ గాని, చాలా కమిషన్ల ద్వారా మనం చూసుకుంటూ వచ్చాం. కానీ చివరికి ఎక్కడికి వచ్చాడంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉంది. ఆయన ఏదో సమర్థించుకోవడానికి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట్లాడితే, నేను ఆరుట్ల స్కూల్లో ఒక పాఠశాల ఏర్పాటు చేశాం. ఆరుట్ల స్కూల్లో మనం వెళ్దాం భరత్ గారు. అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, అదే ప్రిమిసెస్ లో ఓపెన్ ఆడుకునే స్థలంలో ఒక మోడల్ స్కూల్ తీసుకొచ్చి పెట్టారు. ఆ పక్కకు ఆ ప్రైమరీ స్కూల్ ఉంది. ఇవన్నీ కల్పించి చిట్ట చివరికి ఏర్పాటు చేశామని చెప్పి, పిల్లలు బయట నుంచి వచ్చారని చెప్పారు, బస్సులు పెట్టామని చెప్పారు. చాలా సంతోషం. కానీ ఒక విద్యా కమిషన్ చైర్మన్ ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్నారు కాబట్టి ఈయన ఎవరైనా ప్రజలను గాని, ఇతరత్ర అధికారులను గాని, ఎవరినైనా పారిశ్రామికవేత్తలను గాని 10 రూపాయలు అడగగలిగితే ₹1 కోటి 2 కోట్ల విరాళాలు వస్తాయి. రేపు భవిష్యత్తులో 100 పాఠశాలలు ఈయన పెట్టగలిగితే 100 పాఠశాలకి ఈయన సీఈఓగా పనిచేస్తారా? చంద్రబాబు నాయుడు లాగా ఎలా పనిచేస్తాడు ఈయన కూర్చుంటే మానిటరింగ్ చేసేంత ఇతను కలెక్టర్లకు అజమాయిషి ఇచ్చే శక్తి ఉందా విద్యా కమిషన్ చైర్మన్ కు? విద్యా కమిషన్ పరిధి ఎంత? ఈయన విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకురావడానికి ఇతనికి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా విద్యాశాఖ తన దగ్గర ఉంది కాబట్టి ఏమైనా మంచి సలహాలు సూచనలు గొప్పగా వస్తాయని ఆశించి విద్యా కమిషన్ చైర్మన్ గా వీరికి అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో చూసాం నాడు నేడు. ఇప్పుడు వెళ్ళి చూద్దామండి అక్కడ నాడు నేడులో పాఠశాలలు. అంటే పాఠశాల హంగులు ఆర్భాటాలు చేస్తేనే అయిపోతుందా? అక్కడ 1 నుంచి 3వ తరగతి వరకు, 1 నుంచి 7వ తరగతికి ఉన్న పాఠశాల 1 నుంచి 3వ తరగతి చేశారు. అక్కడ భవనాలకు సున్నాలు వేయించారు, టాయిలెట్స్ కట్టించారు, ఫ్యాన్లు పెట్టి బాగుంది. ఫర్ లాభం ఏం జరిగింది? పిల్లలు లేరు కదా అక్కడ. ఆ పిల్లలందరినీ మండల హెడ్ క్వార్టర్స్ కో 4-10 కిలోమీటర్ దూరంకు పంపించారు. ఏమైంది? ఆ పాఠశాలలు 4,000 పాఠశాలలు మూసివేయబడ్డాయి. కారణం ఎవరండి? అక్కడ విద్యా సలహాలు సూచనలు ఇచ్చిన మరి ఆకునూరి మురళి కాదా? మరి ఈ రోజు నా పరిస్థితులు గమనించాలి ఒకసారి, వాస్తవ పరిస్థితులు. ఈ రోజు 26,101 పాఠశాలలు మన దగ్గర ఉన్నాయి. చాలా పెద్ద పాఠశాలలు. స్థలం ఉన్న కరీంనగర్ లో కూడా టౌన్ హెడ్ క్వార్టర్లు పెద్ద స్థలం ఉంటుంది చూడండి మీరు. అదే విధంగా ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో చూడండి, ఉప్పల్లో వెళ్ళి చూడండి హెడ్ క్వార్టర్లు. హైదరాబాద్ లో కీ స్కూల్ ఇంకా చూడండి. చాలా పాఠశాలల్లో 4-5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాఠశాల స్థలం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కూడా ఒకటేమన్నాడు, రెసిడెన్షియల్ స్కూల్ కు నేను వ్యతిరేకమని చెప్పాడు. రాత్రి మీరు విన్నారు కదా. వ్యతిరేకమైన సందర్భంలో ప్రభుత్వానికి ఆయన ఇది మీరు పెట్టేది వ్యతిరేకమని ముఖ్యమంత్రి గారికి వారు చెప్పున్నారా? లేదే, చెప్పలేదే. అంటే నువ్వు ఇండివిజువల్ గా నీ అంతలా మీరు మాట్లాడుకుంటే సరిపోతుందా?
మరి ఇక్కడ 100 పాఠశాలలు, అక్కడ 100 పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఎందుకు ఇప్పుడు మీకు ఈ పాఠశాలలు ఆరుట్ల లాంటి పాఠశాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేము ఆరుట్ల లాంటి పాఠశాలను వ్యతిరేకించట్లేదు, 100% చెప్తున్నా. కాకపోతే అక్కడ ఆరుట్ల పాఠశాల ఒక పాఠశాల. ఆకునూరి మురళి గారు ఐఏఎస్ అధికారిగా విద్యా కమిషన్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి ఎవరైనా విరాళాలు కానీ ఏమైనా వస్తాయి తీసుకునే అవకాశం ఉంది. రేపు పెట్టే 100-200 పాఠశాలలకు ఎవరు సీఓగా పనిచేస్తారని ప్రభుత్వం చేస్తుంది, కలెక్టర్లు మానిటర్ చేయగలుగుతారా అంటారు. ఇప్పుడు 30,000 పాఠశాలలు ఉంటే ఎట్లా మానిటర్ చేయడం? 200% సార్, దానికి చాలా తప్పు సమాచారం ఇస్తారు. 30,000 పాఠశాల, 26,000 పాఠశాలలో 33 జిల్లాలు వెళ్ళినాయి. యావరేజ్ గా 700 పాఠశాలలు ఉన్నాయి. 700 అట్లా కాకుండా మండలానికి 4 పాఠశాలలు పెడితే కలెక్టర్ మానిటర్ చేస్తారు. డైరెక్ట్ గా కలెక్టర్ మానిటర్ చేయడానికి అవకాశం ఉంటది. సార్ కలెక్టర్ మానిటరింగ్ చేసేది ఇన్ని పాఠశాలల వల్ల కాదు. ఆ 4 పాఠశాలలు మండలంలో 4 ముఖ్య గ్రామాల్లో ఉంటే ఏ పాఠశాల కూడా ఒక 4-5 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటది. విద్యార్థులకు అందుబాటులోనే ఉంటుంది. అవసరమైతే అక్కడ ఆ 3 కిలోమీటర్లు కూడా బస్సు పెట్టుకోవచ్చు. 4 పెద్ద పాఠశాలలు ఏర్పాటు చేసి మండలానికి ఆరుట్ల తరహాలో చేద్దాం అని అంటారు. నాకైతే దానికి తప్పు కనిపించట్లే. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నేను తప్పు పడుతున్నా. ఒకటే స్కూల్ కు 200 కోట్లు అంటే తప్పు పడుతున్నా. మరి ఆకునూరి మురళి గారు కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పని రిపోర్ట్ లో చెప్పాడు. లేదు, నిన్న నా దానిలో చెప్పాడు అది తప్పు. నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్పుకోండి. అది నా రిపోర్టు తయారు చేయక ముందు అది చేశారు. ఇప్పుడు చెప్తున్నా, కావస్తే చూపించుకోండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నాట్ సొల్యూషన్ అని చెప్పారు. మీరు వాడుకోండి. ఆ క్లిప్ అవసరమైతే నా ఇంటర్వ్యూలో ఉంది, అది వాడుకోండి. అది తప్పు అని చెప్పారు. దాంతో నేను ఏకీభవించట్లేదు అని చెప్పారు. రైట్. మేము అడిగేది కూడా ఏంటంటే, ఇలాంటి ఆరుట్ల పాఠశాలలు ముందస్తుగా మేము అడిగేది ఏంటంటే, కొన్ని మెయిన్ సెంటర్స్ లో ఒక మండలంలో ఒక మోడల్ స్కూల్ కింద 4 స్కూళ్ల కింద చేద్దామని ఆలోచన చేస్తున్నారు. కానీ ఈయన విద్యా కమిషన్ చైర్మన్ ఎన్ని సంవత్సరాలు ఉంటారు సార్? ఈయన ఇంకా 20 సంవత్సరాలు ఉంటారా, 10 సంవత్సరాలు ఉంటారు? ఇతను ఎన్ని సంవత్సరాలు మానిటరింగ్ చేయగలుగుతారు? కలెక్టర్లు అంటారు కదా సార్, ఇలా కలెక్టర్ల పరిస్థితి మనము పరిధిదారి మాట్లాడద్దు. వాళ్ళ కలెక్టర్ స్థాయిలో జరిగే అంశాలు ఇలా జిల్లా విద్యాశాఖ అధికారులు లేరండి రాష్ట్రంలో. జిల్లా విద్యాశాఖ అధికారులు మాకు లేరు. మండల విద్యాశాఖ అధికారులు లేరు. మండలంలో ఆయన రాత్రి చెప్తున్నారు, చైర్మన్ గారు తప్పు చెప్పారు. ఒక మండలంలో హై స్కూల్స్ 10 ఉంటాయి, ఒక 15 నుంచి 20 స్కూల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. ఒక మండల విద్య పర్యవేక్షణ చేయట్లేదా? ఎలా చేస్తారని ఆయన మాట్లాడారు. తప్ప అట్లా కాదు. ఎలా నింపగలదో చెప్పండి. కాకపోతే ఓకే, మోడల్ స్కూల్ కింద ఏదైనా అక్కడక్కడ మోడల్ చేస్తూ ఒకేసారి 26,000 పాఠశాలలు మూసేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రంలో 600 మండలాలు 4 చేద్దాము అంటే ఎక్కడ ఈ రోజున్న ఆరుట్ల పాఠశాలకు ఎక్కడ నుంచో డిప్యుటేషన్ తీసుకొచ్చి అక్కడ టీచర్లు వేసాం. రేపు కలెక్టర్స్ ఒప్పుకుంటారా సార్? టీచర్లు వస్తారా? ఈరోజు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఒక్కొక్క దగ్గర 50 కిలోమీటర్ల దూరం నుంచి డిప్యుటేషన్ చేసిన ఆ పాఠశాలకు అది సాధ్యపడుతుంది. అంతటా రెగ్యులర్ స్టాఫ్ ఉండాలి. కానీ ఒకే ఒకటి మోడల్ కింద ఈ రోజు మోడల్ గా చూస్తున్నారు కాబట్టి ఏ అధికారి అయినా. ఇప్పుడు మీరు రేషనలైజేషన్ సపోర్టా వ్యతిరేకమా? 200 రేషనలైజేషన్ చేయమని మేము కోరుకుంటున్నాం. తప్పది. మా ఉపాధ్యాయ సంఘాల మీద ఒక అపవాదం చెప్తున్నారు. రేషనలైజేషన్ చేయమనే కోరుతున్నాం. ఆయన వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఎంతసేపటికి ఎక్కడన్నా ఒక పాఠశాల ఒక 20 మంది పిల్లలు ఉన్నారంటే ఒకే ఒక టీచర్ ఎన్నాళ్ళు ఉంచుతామండి ఇట్లా? కాకపోతే అలా 2-3 స్కూళ్ళని కలిపి ఒకసారి పెట్టమని మొదట్లేము. కానీ ఒకేసారి యుద్ధ ప్రాతిపదిక మీద బాంబు వేసినట్టు, ఇరాన్ మీద బాంబు వేసినట్టు మా మీద బాంబు వేస్తే ఎట్లండి? ఈ పాఠశాల ఉండాలా పోవాలన్నా? ఈ రోజు నలంద యూనివర్సిటీ మన భారతదేశంలో వచ్చింది. విద్యా విధానము ప్రపంచ దేశాలు మనం చూసి నేర్చుకున్నవి. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ కమిషన్ బాగా చేశాడు అంటే వాస్తవం కూడా మేము కూడా ఈ ఆకునూరి మురళి గారు చైర్మన్ అయిన తర్వాత మా ఆశలు చాలా పైన ఎంతో గొప్పగా చేస్తాడు ఏదో కానీ చివరికి మేము ఆశించిన ఫలితాలకు ఆయన ఇచ్చిన రిపోర్ట్ కి ఎక్కడ సంబంధం లేకుండా చేశాడు. చాలా ఇబ్బందికరం అనిపిస్తుంది. ఆయన సంబంధం లేని అంశాల పట్ల మాట్లాడాడు. అందులో సంబంధం రైట్ ఓకే, అక్కడక్కడ చిన్న స్కూల్ అని ప్రైమరీ స్కూల్ అంటున్నాం కదా, 2-3 స్కూల్ పెట్టి ఒక చేద్దాం, ప్రయత్నం చేద్దాం, రేషనలైజేషన్ చేద్దాం. మరి ఈ రోజు ప్రభుత్వంలో మనం అనగానే ఆదేశాలు ఇవ్వగానే ప్రభుత్వంలో ఆ మేరకు కింది స్థాయి జరుగుతుందా? ఈ రోజు టీచింగ్ మా టీచర్ ని టీచింగ్ చేయనిస్తలేదు సార్.
ఈ రోజు హై స్కూళ్ళ పరిస్థితి ఏంటంటే, ప్రైమరీ స్కూల్ పరిస్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వము త్రూ ఎన్జిఓల ద్వారా ఈ పాఠ్యాంశాన్ని బోధించాలా, ఖాన్ అకాడమీ వాళ్ళు ఇదే లెసన్ చెప్తారు, ఇదే ట్రైనింగ్ పొందండి. అసలు టీచర్ అనే అతనికి టీచింగ్ ఫ్యాకల్టీ నుంచి పక్క జరుపుతున్నారు. వాస్తవం సార్ కూడా చెప్పారు ఏంటంటే ఈ అదనపు పనులు టీచర్లకు అప్పచెప్పొద్దని చెప్పారు. చాలా మంచి మాట చెప్పాడు ఆ విషయంలో, అందులో అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున్న పరిస్థితిలో ఈ 100 స్కూళ్లు పెట్టడానికి సంవత్సరానికి 7,600 పైచిలకు కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. 15 కోట్లు కాదు ఆయన చెప్పింది. మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ కావాలంటే 7,600 కోట్లు అంట. ఎక్కడి నుంచి తీసుకొస్తారు సార్? అది ఏ పాఠశాలకు పెడతారు? ఇక్కడ ఈ రోజున్న అంత చాలా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే ఒకే ఒకటి, కానీ ఒక 2-3 మండలాలని మోడల్ గా పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి చూపించాలా. ఈ ఒక్క పాఠశాలను చూపించేసి మొత్తం దేశమంతా అట్లా అవుతుంది. ఇప్పుడు కొన్ని ఆదిలాబాద్ జిల్లాలో పోదాం, ఉట్నూరు సెంటర్ హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఉట్నూరు ఎంత పెద్ద విశాలమైన స్థలం ఉంది సార్. ఆదిలాబాద్ టౌన్ లోకి వెళ్దండి, ఆదిలాబాద్ గర్ల్స్ బాయ్స్ గవర్నమెంట్ స్కూల్ పెద్ద పెద్ద స్థలాలు ఉన్నాయి, 10 acres లొకేషన్ ఉన్నాయి. అక్కడ మోడల్ చేద్దాం. రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టమని మేము కోరట్లే. ఎందుకు రెసిడెన్షియల్ కు అరకొర వసతులతో గత ప్రభుత్వము తప్పుడు విధానాలతో ఈ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చింది. KG to PG అని చేయలేం కాబట్టి ఈ రకంగా తీసుకొచ్చారు. అది కనపడుతుంది, సక్సెస్ కాలేదని తెలిసిపోయింది అందరికీ. మరి కొత్తగా కొత్త అంటే ఒక్కొక్క ప్రభుత్వం నుంచి ఒక విద్యా విధానం తీసుకొని వస్తే ఎక్కడికి ముందుకు వెళ్తాం? ఈరోజు టీచర్లు బాగా గమనిస్తున్నారు. అదే విధంగా వచ్చే టీచర్ ఈ రోజు బాగా గమనించవచ్చిందంటే, అసలు భరత్ గారు నా కొడుకైనా మీ కొడుకైనా, మీ బిడ్డ అయినా నా బిడ్డ అయినా రేపు భవిష్యత్తులో టీచర్ ఇష్టపడతలేదు రావడానికి. వేరే వేరే ఉద్యోగాలకు పోతున్నారు. వేరే గవర్నమెంట్ సెక్టర్ లో కూడా వేరే గ్రూప్స్ రాస్తామంటున్నారు తప్ప టీచర్ రానంటున్నారు. కారణం ఏంది? ప్రస్తుతం ఉన్న టీచర్ల తలనొప్పి, ఆ ఒత్తిడి వీటిపైన ఉండదు. మీ కొడుకును నా కొడుకును అయితే నేను టీచర్ చేయ, ఇది పరిస్థితి. మీరు చెప్పండి, మీరు పంపిస్తారు అంత ఆలోచన, అంత విధానం. ఎందుకు? కారణం ఏంటంటే అనవసరమైన పర్యవేక్షణ. ఈ రోజు SCRT నుంచి వస్తున్నారు. ఒక పాఠశాలలో 20 మంది పిల్లలు ఉన్నారు. పర్యవేక్షణకు ఎంతమంది వస్తుంది సార్? 15 మంది పర్యవేక్షణకు వస్తారు ఎట్ ఏ టైం. జిల్లా టీం ఒకటే టైం వచ్చి ముందు నిలబడతారు. పిల్లవాడు చెప్పండి, మీరు గుణింతో చదవండి, పాట వాడండి. ఎలా భయాన్ని పొడగొట్టట్లేదు. ఒకసారి అశోక్ గారు ఒపీనియన్ తీసుకుందాం. అశోక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ముందలో చర్చలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయ సార్లు